తాజా 30 ఒక్కోసారి భలే విచిత్రాలు జరుగుతుంటాయి. అన్నం తినేటప్పుడు గొంతులో ముద్ద అడ్డుపడితేనే ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది గొంతులో గుండు సూదులు ఉంటే జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. రాజస్థాన్లో బద్రీలాల్ మీనా అనే ఒక రైల్వే ఉద్యోగి ఉన్నారు. ఇతని వయసు 56 ఏళ్లు. ఇతని శరీరం నిండా గుండు సూదులే ఉన్నాయి. కాలి బొటనవేలికి ఇన్ఫెక్షన్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఎక్స్రే తీయడంతో కాలిలో గుండు సూదులు ఉన్నాయని బయటపడింది. తర్వాత అనుమానం వచ్చి శరీరం మొత్తం ఎక్స్రే తీశారు. బాడీలో పలుచోట్ల గుండు సూదులు కనిపించాయి. కాళ్ళు, చేతులు, గొంతులో కలిపి 75 గుండు సూదులు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ గుండు సూదులన్నీ శరీరం పైభాగంలోనే ఉన్నాయి. ఏది కూడా శరీరం లోపలికి చొచ్చుకుపోలేదు. దీనివల్ల బద్రీలాల్ మీనాకు ఏ అంతర్గత అవయవమూ దెబ్బతినలేదు. కానీ అన్నం తినడానికి మాత్రం చాలా కాలంగా బాగా ఇబ్బంది పడుతున్నట్లు అతను చెప్పాడు. పైగా ఇతను షుగర్ పేషెంట్. ఈ కారణంగా శరీరంలో ఉన్న మొత్తం 75 గుండు సూదులు తీస్తే ఎలాంటి సమస్యలు వస్తాయా అని డాక్టర్లు తర్జన పడుతున్నారు. ఇంతకీ గుండు సూదులు శరీరంలోకి ఎలా వచ్చాయి అన్నది బద్రీలాల్ మీనాకు కూడా తెలియడం లేదట. వాటంతట అవే అలా ఏర్పడ్డాయా అంటే అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే శరీరంలో గుండు సూది తయారు కావడం అసాధ్యం. అయితే గుండు సూదులు ఎలా వచ్చాయి అనే దానికంటే ముందు వాటిని పేషెంట్ శరీరం నుంచి తొలగించడం మీదే డాక్టర్లు దృష్టి పెట్టారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.